లైవ్ షోకి తిరిగి స్వాగతం. ఇక అతిథుల పరిచయం శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, సీనియర్ నేత, మూడోసారి లోక్సభకు ఎన్నికైనటువంటి ప్రముఖులు, గతంలో డైరీ చైర్మన్గా కూడా పనిచేసిన అనుభవశాలి. శ్రీ ఇంద్రసేనారెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, జాతీయ పార్టీ నేత, అలాగే 3 సార్లు శాసనసభకు ఎన్నికైనటువంటి ప్రముఖులు, పార్టీ బీజేపీ ఉమ్మడి రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ఇక టీఆర్ఎస్ సీనియర్ నేత, పాలిట్ బ్యూరో సభ్యులు ఎంపీ వినోద్ గారు కూడా మనతోటి చర్చలో పాల్గొనవలసింది. అలాగే పార్థసారథి గారు, మాజీ మంత్రివర్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, వారు కూడా మనతోటి చర్చలో పాల్గొంటారు. ముందుగా సుఖేందర్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలకి, తెలుగు ప్రజలను ఉద్దేశించి శుభాకాంక్షలు తెలియజేస్తారు. 2016 సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ, తెలుగు ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. 2015 కొంత విషాదం మిగిల్చింది. దాంట్లో ప్రధానంగా రైతుల ఆత్మహత్యలు కావచ్చు, లేకపోతే తీవ్రమైనటువంటి కరువు, ఎప్పుడు లేనటువంటి విధంగా 2 పంటలకు కూడా నీళ్ళు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో, జలాశయాల్లో నీళ్లు లేనటువంటి పరిస్థితి ఉన్నది. అటు శ్రీశైలం కానీ, ఇటు నారాయణ సాగర్ కానీ, అటు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కానీ, 2 రాష్ట్రాల్లో కూడా తీవ్రమైనటువంటి కరువు సమస్య ఉన్నమాట వాస్తవం. భవిష్యత్తులో ఈ వచ్చే 2-3 మాసాలు మంచినీటి సమస్య కూడా తీవ్రంగా ఉంటుందనేటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఏది ఏమైనా సరే 2016 సంవత్సరంలోనైనా మంచి వర్షాలు రావాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. అందరం కూడా 2016 సంవత్సరంలో తెలుగు ప్రజలందరూ కూడా మనకున్న సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించుకొని ముందుకు పోవాలనేటువంటి ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాను. ప్రజాస్వామ్య వ్యవస్థ కూడా బ్రహ్మాండంగా పనిచేయాలా, మరి అనైతికమైనటువంటి కార్యక్రమాలకు అందరం కూడా స్వస్తి చెప్పి మంచి ఒక సూద్భావ వాతావరణంలో భారతదేశానికి ఉన్నటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడానికి అన్ని రాజకీయ పక్షాలు కూడా పనిచేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. రైట్. ఇంద్రసేనారెడ్డి గారు శుభాకాంక్షలు తెలియజేస్తాం. తెలుగు ప్రజలకి, తెలంగాణ ప్రజలకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరం అందరికీ మంచి జరగాలని చెప్పి, రాష్ట్రం, దేశం అన్ని రంగాల్లో ముందుకు సాగాలని చెప్పి, ఉన్నటువంటి సమస్యల్ని దాన్ని ఎదుర్కొనేందుకు మనోధైర్యాన్ని కల్పించి, రైతులకి, కార్మికులకి, నిరుద్యోగులకి అందరికి కూడా ఆ దిశలో భగవంతుడు వారికి ఆ యొక్క మంచి జరగాలని చెప్పి కోరుకుంటూ నేను మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తాను. రైట్. ఇక చర్చలోకి వెళదాం. కేసీఆర్ గారు నిన్న ఘనంగా వరాలు ప్రకటించారు. హైదరాబాదుకు సంబంధించి కానీ ఆస్తి పన్నుని 1200 రూపాయల వరకులో ఉన్న వాళ్ళందరికీ 101 రూపాయలు చేసేయటం, అలాగే ఉద్యోగాల ప్రకటన, కాంట్రాక్ట్ ఉద్యోగులకు క్రమబద్ధీకరణకు చర్యలు, అలాగే అవుట్సోర్సింగ్ వేతనాలు పెంచడం, 9000 పోస్టుల భర్తీ, పోలీసు ఉద్యోగాల భర్తీ, ఇలా ఇక్కడ ప్రకటిస్తే అక్కడ ఏపీలో చంద్రబాబు నాయుడు గారు 7500 కోట్ల స్కీమ్ను ప్రకటించారు. రైతులకి మోటార్ పంప్ సెట్లు ఉచితంగా అందజేసేటువంటి ఒక స్కీమ్ని వరంగా ప్రకటించారు. సో కొత్త సంవత్సరం శుభారంభం అయినట్లేనా? మరి దీనిపై విమర్శలు, ప్రతి విమర్శలు ఎలా ఉన్నా, ముందుగా ఈ వరాలతోటి ప్రజల్ని సంతోషపెట్టగలిగినట్లేనా, ప్రజల్లో ఒక రకమైనటువంటి ఆనందాన్ని తీసుకొచ్చినట్లేనా? మరి విపక్షానికి చెందిన సుఖేందర్ రెడ్డి గారు ఏమంటారో విందాం. సుఖేందర్ రెడ్డి గారు చెప్పండి, మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరా వీటిని? ఒక్క విషయం అండి, నిన్న ఈ వరాలు ప్రకటించారు. మొన్ననే వాళ్ళ మంత్రులు, తర్వాత కార్యదర్శులతో సమీక్షా సమావేశం నిర్వహించి నాన్ ప్లానింగ్ ప్రణాళికాబేతర వ్యవహారాన్ని పూర్తిగా తగ్గించండి అని చెప్పారు. అంటే దాని అర్థం ఏంటి? జీతాలు, బత్యాలు, లేకపోతే సంక్షేమ కార్యక్రమాల్లో కోతలు పెట్టండి, అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకోవాలనేమో మొన్న చెప్పాడు, నిన్ననేమో ఈ కార్యక్రమాన్ని ప్రకటించారు. అంటే ఎక్కడ పోతున్నామంటే, ఇప్పటికీ మీకు 9 మాసాలు అయింది పిఆర్సీ అనౌన్స్ చేసి. ఇప్పటి వరకు ఈ గతంలో ఏ ప్రభుత్వం కూడా అనౌన్స్ అయినటువంటి పాత బకాయిలను చెల్లించకుండా 9 మాసాలు పెండింగ్ పెట్టల. ఈ ఒక్క టీఆర్ఎస్ ప్రభుత్వమే 9 మాసాల నుంచి బకాయిలు ఇవ్వకుండా పెండింగ్లో పెట్టినారు. తర్వాత ధనిక రాష్ట్రమనో లేకపోతే మిగులు రాష్ట్రం అని చెప్పుకునేటువంటి తెలంగాణ రాష్ట్రంలో మీరు 3 సార్లు 3 నెలల్లో ట్రెజరీ ఆఫీసులను ఫ్రీజింగ్ చేశారు. తర్వాత చాలా మందికి బిల్లులు కానీ పెన్షన్లు 1వ తారీఖు. మీరు అనుమతి ఒక్క నిమిషం. తుమ్మల నాగేశ్వరరావు రాష్ట్ర మంత్రివర్యులు, సీనియర్ నేత, వారి లైన్లో ఉన్నారు. ముందుగా వారు కూడా ప్రజలకు శుభాకాంక్షలు చెప్పిన తర్వాత గుత్తా సుఖేందర్ రెడ్డి గారు చేస్తున్న వ్యాఖ్యలపై వారు స్పందిస్తారు. తుమ్మల నాగేశ్వరరావు నమస్కారం అండి. హలో.
నాగేశ్వర గారు నమస్కారం. హలో, ఏదో కట్ అయినట్టుంది. కంటిన్యూ. అయితే పిఆర్సి బకాయిలు ఇవ్వలేదు, తర్వాత ప్రతి నెల 1వ తారీఖు ఇవ్వాల్సినటువంటి ఆసరా పెన్షన్లు 20వ తారీఖు ఇస్తూ ఉన్నారు. తర్వాత ఇవన్నీ రకరకాలైనటువంటి ఇష్టానుసారంగా ప్రకటనలు ఇచ్చి వాటిని అమలు చేయకపోవడం వలన కొంత అసంతృప్తి ఉన్నమాట వాస్తవం. తర్వాత బడ్జెట్లో కూడా మీరు 14-15లో నూతన రాష్ట్రంలో రైట్ 63,000 కంటే ముందు ఎక్కువ ఖర్చు పెట్టినటువంటి దాఖలాలు లేవు. ఓకే. మా జానారెడ్డి గారు మొన్న పోయిన ఈ 15-16 బడ్జెట్లో కూడా బ్రహ్మాండంగా మాట్లాడినారు. ఈ సంవత్సరం కూడా మీరు 71,000 కోట్లు కనుక ఆదాయం కానీ వ్యయం కానీ చేయలేరు, మీరు 1,14,15,000 బడ్జెట్ పెట్టినారని. ఒకసారి తుమ్మల గారు లైన్లో ఉన్నారు. తుమ్మల నాగేశ్వర గారు నమస్కారం అండి. ముందుగా మీకు శుభాకాంక్షలు. అట్లాగే తెలంగాణ ప్రజలను ఉద్దేశించి మీరు శుభాకాంక్షలు అందజేయాలి ముందు. తర్వాత సుఖేందర్ రెడ్డి గారు చేసిన కామెంట్స్ పై మీరు మాట్లాడుతున్న ఒక్క నిమిషం. ముందుగా ప్రజలకి శుభాకాంక్షలు తెలియజేయండి సార్. తెలంగాణ ప్రజలకి, తెలుగు ప్రజలందరికీ, మనందరికీ శుభంగా ఉండాలని. అక్కడ నేను టీవీ ఫాలో కావట్లేదు. నేను చెప్తానండి, పర్వాలేదు, నేను చెప్తాను, పర్వాలేదు. ముందు ప్రజలకు సందేశం ఇచ్చిన తర్వాత ప్రధానమైనటువంటి విమర్శ ఏమంటే, నిన్న కేసీఆర్ గారు వరాలు ప్రకటించారన్న దాని మీద గుత్తా సుఖేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ అంతకు ముందు రోజే మొత్తం ఎక్స్పెండిచర్, నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్ అంతా కట్ చేయాలని చెప్పారు. వీళ్ళు చేసేదానికి చెప్పేదానికి చాలా తేడా ఉంటా ఉంది. అప్పుడు 1,25,000 కోట్లు, 1,10,000 కోట్లు బడ్జెట్ అంటున్నారు, 75,000 కోట్లు కూడా అవట్లేదని గుత్తా సుఖేందర్ రెడ్డి గారు మీ ఆచరణకి వాగ్దానాలకి మధ్య ఉన్న అంతరాన్ని ఎత్తి చూపుతున్నారు నిన్న ఇచ్చిన వరాల నేపథ్యంలో. మీరేమంటారు? నిన్న ఇచ్చిన ఈ వరాలేం కాదండి, అది ఇచ్చిన కేవలం ఉద్యోగాల పరంగా తెలంగాణ ఏర్పడేటప్పుడు తెలంగాణలో మనం ఇన్ని ఉద్యోగాలు ఇచ్చుకుంటాము. మీకు తెలంగాణ వచ్చిన నేపథ్యం సుఖేందర్ గారికి బాగా తెలుసు, అందరికీ తెలుసు. ఉద్యోగాల్లో నష్టం జరిగిందని, నిధుల్లో నష్టం జరుగుతుందని, నీళ్లలో నష్టం జరుగుతుందని ఉద్యమం వచ్చింది. ఆ ఉద్యమ ఫలితంగా వచ్చినటువంటి తెలంగాణలో వాటిని సరిదిద్దుకోవటానికి చేసేటటువంటి చర్యల్లో భాగంగానే ఈరోజు ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలన్నింటినీ భర్తీ చేయాలి. అది ఫేజ్డ్ మేనర్లో. ఆ రోజు కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను కూడా పర్మనెంట్ చేస్తామని చెప్పారు. వాటిని కూడా కంప్లీట్గా నిరుద్యోగులకి అవకాశం కల్పించాలనే ఆలోచనతో చేసిందే కానీ అది కొత్తగా మనం వాగ్దానాలు చేసినటువంటి కొత్త వాగ్దానం ఏం కాదు. ఓకే. తర్వాత బడ్జెట్కి సంబంధించినటువంటి రియలైజేషన్లో కొంచెం డ్రౌట్ వల్ల వచ్చేటటువంటి తేడాయే తప్ప అవ్వాలనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉండదు. తప్పకుండా ఇంద్రసేనారెడ్డి గారు కేంద్రానికి కూడా ఒక మాట చెప్పి విభజన చట్టంలో ఈ రాష్ట్రానికి కూడా ఏ సహాయ సహకారాలు అందించాలో వాటిని కూడా అందిస్తే మంచిది. ఆ పెద్ద ఆయన దానికి కూడా సహకరించమని చెప్పి మా పెద్ద ఆయన సుఖేందర్ని పార్లమెంట్ లో కూడా ఒత్తిడి చేయమని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని సక్రమంగా నడుపుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది. ఏ రాజకీయ పార్టీ కూడా ఈ రాష్ట్రం సొత్తు కాదు, సొంతం కాదు. రేపు వాళ్ళు కూడా రేపు అధికారంలోకి రావచ్చు మేము ఫెయిల్ అయితే. కాబట్టి మేము ఫెయిల్ అవ్వకూడదు అనేది ఆడు కోరుకుంటూనే మేము వచ్చినటువంటి ఒక్క సంవత్సరంలో జరిగినటువంటి లోటుపాట్లు సరిదిద్దుకుంటూనే ఈ యొక్క సెక్టార్స్ అన్నింటినీ పర్ఫెక్ట్ గా చేసి ముందుకెళ్తాం తప్ప, లేకపోతే ఎన్నికలప్పుడు మాకు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పరిపాలించాలనేది మాకు కూడా తెలుసు. కాబట్టి ఆ దిశలోనే పోతాం తప్ప మేము ఎక్కడ తప్పు చేసి తలవంచే పరిస్థితి మాత్రం ఈ ప్రభుత్వానికి రాదు. అంతవరకైతే చెప్పగలుగుతాం. అయితే ప్రాక్టికల్గా మీరు మాట్లాడతారు, మీకు ఆ పేరుంది నాగేశ్వర గారు. ఈ మొత్తం మీద సరే ఈ ఆస్పెక్ట్ వదిలేస్తే పొలిటికల్ ఆస్పెక్ట్లో ఖమ్మంలో మీరు అంత అనూహ్యమైన విజయం ఎట్లా సాధించారు? మరి మీ మాజీ మిత్రులేమో మిమ్మల్ని భజనలాలతో పోలుస్తున్నారు. దాని మీద ఏమైనా రియాక్ట్ అవుతారో మీకు అభ్యంతరం లేకపోతే? అక్కడ ఉన్నోళ్ళకి తెలుసు నేను భజనలాలో గజన్లాలో ఒక వ్యక్తి మారితే జిల్లా మొత్తం ప్రజాప్రతినిధులు ఆ వ్యక్తి అమ్మటి వచ్చారంటే అంతకంటే నాకు గర్వకారణం కానీ నా జన్మకి అంతకంటే సార్థకత కానీ అవసరం లేదండి. సుఖేంద్రకి తెలుసు, ఇంద్రసేనారెడ్డి గారికి కూడా ఆ జిల్లా రాజకీయాలు తెలుసు. నేను ఒక్కడిని రాష్ట్రం విడిపోయేదాకా నేను నైతికతకి అనుకున్న దానికి కట్టుబడి ఉన్నా. నన్ను ఏ పార్టీ తీసుకొచ్చిందో ఆ పార్టీ రాష్ట్రంలో ఉన్నంత కాలం నేను ఆ పార్టీలో కష్ట నష్టాలు కానీ అవమానాలు భరాంచైనా సరే ఆ పార్టీని రక్షించడానికే ప్రయత్నం చేశా. సుఖేంద్ర గారికి బాగా తెలుసు. నా వ్యక్తిత్వం తెలిసినోడు ఎవడు కూడా భజనలాలంటే ఆడు మూర్ఖత్వం తప్ప నాకేం నష్టం లేదు. నేను ఒక పార్టీలో ఓడిపోతే
ఇంకొక ప్రభుత్వ అధినేత నన్ను పిలిచి మంత్రి పదవి ఇవ్వటం అంటే అందుట్లో పరమార్థం తెలుసుకోవాలి వాళ్ళు. రాజకీయ పరమైన విమర్శలు చేయడానికి నాకు అవసరం లేదు, కానీ నేను ఒక పద్ధతి ప్రకారంగా ఒక్కడిని పిలవకుండా నాతోటి వచ్చారండి 325 మంది. అవును, మొత్తం జడ్పీ మొత్తం మార్చేశారు కదా, అందుకని వాళ్ళు అట్లా అన్నట్టున్నారు. ఆడ రాజకీయాలకి ప్రమాదం ఏర్పడ్డప్పుడు రాజకీయ విమర్శలు చేయొచ్చు, కానీ తుమ్మల నాగేశ్వరరావు అవినీతి పరుడో లేకపోతే పదవి కోసం కక్కుర్తి పడేవాడో లేకపోతే ఇంకొకటో అని అనుకుంటే వాళ్ళు ఏది మాట్లాడినా నేను భరించుతా. కానీ అటువంటి వాళ్ళు మాట్లాడితే పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నేను ఒక పద్ధతి ప్రకారంగానే ఈ కొత్త రాష్ట్రంలో నాకు తెలిసినటువంటి రాజకీయం చేయాలి, నేను ఉపయోగపడే రాజకీయం చేయాలి, జిల్లాకి రాష్ట్రానికి నేను ఉపయోగపడాలనుకుంటేనే ఉంటా తప్ప లేకపోతే చిన్నగా పొలంలోకి వెళ్ళే మనిషిని నేను. ఎట్లా ఏంటి మీ విజయ రహస్యం ఏంటి? ఎంత విజయరహస్యం లేదు, ఇట్లా ఉన్నది ఉన్నట్టు మాట్లాడతా, చెప్పింది చెప్పినట్టు చేస్తా. నేను ఉండేటటువంటి ముఖ్యమంత్రులకు కూడా ఇది మంచిది ఇది కాదు అని చెప్పగలుగుతా. కాదు అని అనుకుంటే దూరంగా ఉంటా తప్ప లాలూచి పడి పదవి కోసమో డబ్బుల కోసమో కక్కుర్తి పడేదైతే 35 సంవత్సరాలు కమ్యూనిస్టు జిల్లా, వెంగళరావు గారి జిల్లా, సిద్ధారెడ్డి గారి జిల్లా, నక్సలైట్ జిల్లాలో నేను ఒక రైతుగా 35 సంవత్సరాలు ఈ రకంగా రాజకీయంగా బతికానంటేనే వాళ్ళకి అర్థం కావాలి. ఇప్పుడు కాదంటే కూడా నేను వెళ్ళి పొలంలో నాగలు దున్నుకుంటా తప్ప నేను ఎవరిని యాచించి ఒకటి ఇంటికి పోయి పదవి అడుక్కోవటమో టికెట్ అడుక్కోవటమో నా జన్మకు లేదు. మిమ్మల్ని ఎవరేం చేస్తారు? నా జన్మకు లేదంట, నేను అడిగేదానికే లేదు. ఎలక్షన్ లో కూడా మీరు 10 రూపాయలు ఇస్తే ఖర్చు పెడతా, లేకపోతే వెళ్ళి నాగలు దున్నుకుంటా. ఓకే, సికింద్ర రెడ్డి గారు రియాక్ట్ అవ్వడు. తుమ్మల నాగేశ్వరరావు గారు మేమంతా మంచి మిత్రులం. అవును, విన్నారా? ఆయన ప్రాక్టికల్ గా ఉన్నట్టు మాట్లాడే వ్యక్తి. ఇక్కడ నేను కానీ ఇంద్రసేనారెడ్డి గారు కానీ మేమంతా పాత మిత్రులవే. ఒకసారి మేమంతా, ఆయన బీజేపీ అయినా మాది 99లో అలయన్స్ పార్టీ, వారు ఎమ్మెల్యే, నేను ఎంపీ, వారు మంత్రి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా ఆ రోజులలో ఏదైనా ఉంటే స్పష్టంగా మొహమాటం లేకుండా నేను మాట్లాడేది, వారు కూడా మాట్లాడేది. కాబట్టి సరే, ఇప్పుడు ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ పార్టీకి మొదల నుంచి ఏమి లేదు కాబట్టి అక్కడ వాళ్ళ పార్టీని బలోపేతం చేసుకోవాలంటే ఆ పార్టీ నాయకత్వం ఆయన రిక్వెస్ట్ చేసి, సరే అక్కడ ఉన్న ప్రతి పార్టీలో అంతర్గత కలహాలు, సమస్యలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాటి ద్వారా వారు వచ్చిన్నారు. లేకపోతే ఉన్న క్యాబినెట్లో ఇలాంటి వాళ్ళ మాటన్నా ముఖ్యమంత్రి గారు విని సక్రమంగా పాలిస్తే మంచిది. వింటున్నారా లేదా? సరే, అది వారి మనసు తెలుసు. నేను వాళ్ళ లోపలి అభిప్రాయం ఏంటి? సరే, ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు, ఇప్పుడు జరుగుతున్నటువంటి కార్యక్రమాలంతా కూడా ఇంతకుముందు ఇంద్రసేనారెడ్డి గారు చెప్పినట్టుగా ఒక రాష్ట్రాన్ని కుటుంబంగా చూసి ఇప్పుడు ఏం జరుగుతుంది, కేవలం చాలా స్కీములు ఒక మెదక్ జిల్లాకు, తర్వాత లేకపోతే గజ్వేల్కి పోతూ ఉన్నాయి. ప్రతిదీ దాదాపు 700-800 కోట్లు ఒక కాన్స్టిట్యున్సీకి పోయినాయి. ఎస్డిఎఫ్ ఫండ్ ఉంది 500 కోట్లు ముఖ్యమంత్రి గారి చేతుల్లో, అన్నీ ఒకే సైడ్ వెళ్ళిపోతూ ఉన్నాయి. ఇవన్నీ జరగకుండా చూడాల్సింది ఇప్పుడు. ఎందుకనంటే టీఆర్ఎస్, కాంగ్రెస్ మేము ప్రతిపక్షం, వాళ్ళు అధికార పక్షం కావచ్చు, కానీ మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రం 60 సంవత్సరాల పోరాటం తర్వాత సాధించుకున్నాం. తెలంగాణలో కూడా సరి అయిన పరిపాలనా దక్షులు ఉన్నారు. ఇప్పుడు ప్రజలకు సరైన సేవలు అందిస్తారు, ప్రజా సమస్యలు పరిష్కరిస్తారు, మంచి పరిపాలన అందిస్తారనేటువంటి రకంగా పరిపాలించాలనే మా ఉద్దేశం తప్ప ప్రతి విషయాన్ని రాజకీయం చేయాలి. ప్రతి విషయాన్ని మీరు యాగాన్ని కూడా విమర్శించారు కదా, ఫిరాయింపుల కోసం చేస్తున్నారా, అది చేస్తున్నారా, ఇది చేస్తున్నారా అప్పుడు అన్నారు, ఇప్పుడేమో చాలా నైస్గా మాట్లాడుతున్నారు. నేను ఒక విషయం, యాగం వేరు, యాగంలో జరిగినటువంటి పరిణామాలు వేరు. యాగం అంటే ఏంది, మొత్తం రాజకీయ నాయకులను పిలిచి, ఇప్పుడు యాగాలు చేస్తే రాష్ట్రపతి గారిని లేకపోతే గవర్నర్లను, ముఖ్యమంత్రులను, పత్రికాధిపతులను అందరినీ మంచి చేసుకోవడానికి పిలిచినట్టుగా కూడా భావించాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు పెళ్లి వేరు, యాగం వేరు. తర్వాత మిమ్మల్ని పిలవలేదా? మాకు కూడా అవమానాలు పంపినారు. అది పంపడము, పోవడము, పోకపోవడం ఎవరిష్టం వాళ్ళది. కానీ ఒక ప్రభుత్వాధినేతగా ఇంత మొత్తం గవర్నమెంట్ మిషనరీ వారం 10 రోజులు అసలు పరిపాలన స్తంభించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఓకే, కాబట్టి అటువంటి దానికి అవకాశం ఇవ్వకూడదని. యాగానికి వ్యతిరేకమో లేకపోతే ఎవరు భక్తికి వ్యతిరేకం కాదు మనం. ఓకే, కానీ ఒక ముఖ్యమంత్రి గారు చేసే యాగం వేరు, ఒక వ్యక్తిగతంగా ఒక వ్యక్తి చేసే యాగం వేరు. నేను యాగం చేస్తే వీళ్ళందరూ వస్తారండి? రారా? ఎందుకు వస్తారు? రారు. ముఖ్యమంత్రి కాబట్టి దీంట్లో రకరకాలైనటువంటి మనసులో ఉన్నటువంటి
భావాలతో వచ్చేటువంటి వాళ్ళు వీళ్ళు. కొంతమంది ముఖ్యమంత్రి గారి దర్శనం చేసుకుంటే ఏదైనా జరుగుద్దనో, లేకపోతే ఈయనతో పంచాయతీ పెట్టుకుంటాడు అక్కర్లేదనో వచ్చిన వాళ్ళు కొంతమంది పిలిచినాడు కాబట్టి పోకపోతే అనుకుంటున్నాను కొంతమంది. నేను అనేది ఏంటంటే ఒకప్పుడు ఆయనకి శత్రువులు అనుకున్నాడు కూడా వెళ్ళారు కదా. అది మ్యాచ్ ఫిక్సింగ్ అని రోజు పత్రికల్లో వార్తల్లో దాంట్లో దీంట్లో పొలిటికల్లే కాదు అదర్వైజ్ ఎవరన్నా ఇప్పుడు ఇవన్నీ ఎట్లుంటాయంటే కేసీఆర్ గారు మ్యాచ్ ఫిక్సింగ్ నేను అనేది ఒక్కటి మాత్రం వాస్తవం అండి. ఓకే, ముఖ్యమంత్రి గారు ఒక స్వచ్ఛమైనటువంటి మనసుతోని ఒక యాగాన్ని వారు నిష్టగా చేపట్టినారు. నేను దాన్ని అభినందిస్తాను. కానీ ఆ నిశ్చలమైనటువంటి మనసుతో రాజకీయాలు చేయాలి, ఆ నిశ్చలమైనటువంటి మనసుతో పరిపాలన సాగించాలి. కానీ అక్కడ వారు అది చేస్తూ ఉన్నారు. వాళ్ళ మంత్రులు ఇక్కడనేమో పార్టీ ఫిరాయింపులకు కార్యక్రమం పెట్టుకుని ఒకటే కాండువలుగా పని పెట్టుకున్నారు. రండి 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 అని యాక్షన్లు పెట్టుకునేటువంటి పరిస్థితి వచ్చింది. దానివల్ల ఫలితం 1000 కోట్లు మర్చిపోయారు. తుమ్మల గారిని అడగాలి, మీరు రియాక్ట్ అయితే తుమ్మల గారిని మరో ప్రశ్న అడగాలి. 1000 కోట్లు ఖర్చు పెట్టారంట కదా ఫిరాయింపులకు సంబంధించి. ఆయన మాజీ మిత్రుడు ఒక ఆయన అన్నారు, మీరేమైనా రియాక్ట్ అవుతారా దీని మీద? ఇంద్రసేన రెడ్డి గారు తుమ్మల గారు మాట్లాడిందని రియాక్ట్ అయితే మళ్ళీ దాన్ని అడుగు. నేను ఇప్పుడు ఫిరాయింపుల గురించి నెగిటివ్ దీంట్ గురించి పోదలుచుకోలేదు. వారు చెప్పిన దాంట్లో ఫెయిల్ అయితే రేపు పనిష్మెంట్ ఇస్తారు అది ఇది అని చెప్పి వారు చెప్తున్నారు. నేను అనేది వారు ఫెయిల్ అయితే వాళ్ళ ఇంట్లో కూర్చోవచ్చు, కానీ ఈ 5 సంవత్సరాల కాలంలో ఈ తెలంగాణ ప్రజలు నష్టపోతారు. కాబట్టి ఫెయిల్ అయితే మాకు పనిష్మెంట్ వస్తుంది కదా మేము చేస్తామనేటువంటి పద్ధతిలో కాకుండా పాజిటివ్ ఫెయిల్ అవ్వాలని కోరుకుంటారు కదా అపోజిషన్ వాళ్ళంతా. నేను అనేది మీ టీవీ వాళ్ళు ఈ రకంగా ప్రొవోక్ చేస్తారు. మేము పాజిటివ్ గా మాట్లాడుతుంటే మీరు నెగిటివ్ గా కాదు. నేను నెగిటివ్ దీంట్లో ఆలోచన చేయరు ఎప్పుడు కూడా. ఇప్పుడు అభివృద్ధి అనేది ఉందండి. మోడీ గారు ఏం చెప్పారు? అభివృద్ధి అనేది రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే, రాష్ట్రాలలో డెవలప్మెంట్ అవుతేనే నేషనల్ డెవలప్మెంట్ అనేటువంటిది ఉంది. అదే రకంగా ఇప్పుడు ఇంతకుముందు సుఖేందర్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఒక మెదక్కో లేకపోతే ఒక సిద్దిపేటో ఒక సిరిసిల్లో అనేటువంటిది కాకుండా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా అభివృద్ధి చెందాలి. ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి గ్రామ పంచాయతీ కూడా అభివృద్ధి చెందాలి. అంతేగాని నా సర్పంచ్ ఉన్న కాడ చేసుకుంటాను, నా ఎమ్మెల్యే ఉన్న కాడ చేసుకుంటాను అని అంటే అభివృద్ధి జరగదు. కాబట్టి ఆ రకమైనటువంటి దృక్పథం కొత్త సంవత్సరంలో భగవంతుడు కేసీఆర్ గారికి కల్పించాలని చెప్పి నేను కోరుకుంటాను. రైట్. తుమ్మల గారు ఈ రెండింటితో పాటు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు సంచలన ఆరోపణ చేశారు. మొత్తం మీద టీఆర్ఎస్ నేతలు అంతా కలిసి 1000 కోట్లు ఖర్చు పెట్టారట ఈ ఫిరాయింపుల యజ్ఞానికి. ఎంతవరకు వాస్తవం? అంత పెద్ద ఆయన గురించి మొదటి రోజు మాట్లాడటం బాగోదు. ఎందుకంటే ఆయన ప్రతి అంశంలో కూడా దానికే లింక్ ఉంటుంది. అంతేనా? కాబట్టి ఆయన ఉండాలంటే ఒక రేటు, పోవాలంటే ఒక రేటు. ఓహో, అదొకటి ఉందా? మరి ఆయన గురించి నేను ఫిరాయింపుల విషయం దయాకర్ తోటి మాట్లాడితే నాకు కూడా సిగ్గుపోతుంది కొద్దిగా. అది వేరే విషయం. కానీ ఇప్పుడు పెద్దలు వీళ్ళిద్దరు మాట్లాడిన దాంట్లో నేను కేటాయింపుల విషయంలో ఈ ప్రభుత్వం వచ్చాక నియోజకవర్గాల వారీగా, జిల్లాల వారీగా ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అండి. ఇప్పుడు కాకతీయ మిషన్ ఉంటే 20% మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్ అన్ని నియోజకవర్గాల్లో తీసుకోవాలి. R&B రోడ్లు ఉంటే జిల్లాకి 1000 కోట్లు అన్ని జిల్లాలకు ఇవ్వాలి ఈక్వల్ గా. ముఖ్యమంత్రి డిస్క్రిప్షన్ ఏదన్నా ఉంటే ఎంపీ గారు అడిగితే ఎంపీ గారికి, ఇంద్రసేనారెడ్డి గారు అడిగితే ఇంద్రసేనారెడ్డి గారికి ఇచ్చే అవకాశం ఉంది తప్ప నేను ఎప్పుడు కలవలేదండి మీ మంత్రి మీ ముఖ్యమంత్రి గారిని ఇంతవరకు ఎప్పుడు కలవలేదు. ప్రజలకి తప్పుడు సంకేతం పోగోదా? నేను అట్లా తప్పే ఉంది. కానీ ప్రజాప్రతినిధులుగా ముఖ్యమంత్రిని కలవకపోవటం అది మీ ఇష్టాలు. కానీ నేనేమంటున్నాంటే ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఏదన్నా పని అడిగితే ముఖ్యమంత్రి గారు అప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని ఇవ్వటానికి ఉండేటటువంటి స్పెషల్ ఫండ్ అది ఉంటుంది. అది ఆయన డిస్క్రిప్షన్. అంతే తప్ప మెదక్ జిల్లాకి మనందరికీ తెలుసు నీటి వనరు లేనటువంటి ఏకైక జిల్లా తెలంగాణలో, ఒక్క ప్రాజెక్టు కూడా లేని జిల్లా మెదక్. అటువంటి జిల్లాలో కూడా మనం ఈక్వల్ డిస్ట్రిబ్యూషనే చేశాము. మైన్ ఇరిగేషన్ ట్యాంక్స్ కానీ, రోడ్స్ కానీ, పంచాయతీరాజ్ కానీ, ఇళ్ళు కూడా ప్రతి నియోజకవర్గానికి ఇన్నే ఇచ్చాను తప్ప ఏ ఒక్కరికి ఇవ్వలా. ముఖ్యమంత్రి గారిని ఎవరన్నా వచ్చి స్పెషల్గా అడిగితే ఒక 100-200 ఎవరికైనా ఎక్కువ ఇవ్వచ్చు. అటువంటిదే తప్ప ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పింది ఏంటంటే
తెలంగాణలో మన ఎమ్మెల్యేలు ఉన్నా లేకపోయినా అక్కడ ప్రజలు తెలంగాణ ప్రజలు కాబట్టి అన్ని సమానంగా చేయండి అభివృద్ధి కార్యక్రమాలు, ఏది కూడా రాజకీయంగా చేయొద్దని మొట్టమొదటిసారిగా చెప్పినటువంటి ముఖ్యమంత్రి. కాబట్టి అటువంటి విషయాలు ఏదైనా తేడా ఉంటే ప్రభుత్వం సమాధానం చెప్పడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. అభివృద్ధి కార్యక్రమాల్లో వివక్షత లేదు, వివక్షత ఉంటే అవసరం లేదు. కాబట్టి తెలంగాణ మొత్తం అన్ని జిల్లాలు అభివృద్ధి చెందితేనే తెలంగాణ అభివృద్ధి చెందుతుంది. మోడీ గారు అన్నట్టు అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందాలంటే మేము కూడా అన్ని జిల్లాలు అన్ని నియోజకవర్గాలు అభివృద్ధి చెందాలని, అన్ని నియోజకవర్గాల్లో తెలంగాణ రాష్ట్ర సమితి గెలవాలని మా కోరిక ఉంటుంది. మేము అదే పద్ధతిలో పోతాం తప్ప వివక్షత చూపించడం, తప్పులు కూడా చేయమండి. రైట్, ఓకే. అయితే ఫైనల్గా ఒక మాట చెప్పండి, గ్రేటర్ హైదరాబాద్లో మీరంతా ప్రత్యేక కసరత్తు చేస్తున్నట్టున్నారు, మీరు కానీ కేటీఆర్ గారు కానీ, ఏ రకమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి అంటారు? రాజకీయాల్లో ఉన్నప్పుడు రాజకీయ ధర్మం పాటించకపోతే రాజకీయ నాయకుడే కాదు. రాజకీయ ధర్మం గెలవాలనే ఉంటాం, గెలుస్తున్నాం. తుమ్మల గారు రాజకీయ ధర్మాన్ని పాటించండి కానీ రాజకీయ అధర్మాన్ని మాత్రం పాటించొద్దని కోరుతున్నాను. ఇప్పుడు రాజకీయ ధర్మం అంటే ఇతర పార్టీలో రోజు లాగే పనేనా? ఇప్పుడు మీరు మనం ఒక పార్టీలో వచ్చినాం, మీరు కాంగ్రెస్ కి పోయారు, నేను టీఆర్ఎస్ వచ్చా. లాగితే పోయామా, తోస్తే పోయామా? మన పరిస్థితులను బట్టి అప్పుడున్నటువంటి నేను ఎందుకు పోయినానో మీకు తెలుసు. ఇప్పుడు కూడా ఒక రాజకీయ పార్టీ నుంచి ఒక పార్టీలోకి వెళ్తున్నారు అని అంటే ఆ పార్టీలో ఆ నాయకత్వం మీద విశ్వాసం లేకపోవటము, ఆ పార్టీ మీద నమ్మకం లేకపోవటం ద్వారా వెళ్తుండొచ్చు కూడా. అంతే తప్ప తుమ్మల గారు సుఖేందర్ రెడ్డి గారు కావాలని నేను అడుగుతున్నాండి, వస్తారా? అడుగుతున్నారా? టీవీ ద్వారా రాయబారం చేస్తున్నారా? అందుకనే అడిగినంత మాత్రాన, పిలిచినంత మాత్రాన అందరూ రాజకీయ ప్రలోభాలకో వాటికో బాగా లొంగుతారంటే అది అబద్ధం. తుమ్మల గారు మొన్న ఆదిలాబాదు, మెదక్లో మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, ఎమ్మెల్సీ అభ్యర్థులు నామినేషన్ వేసిన తర్వాత వాళ్ళతో మాట్లాడి లాగేసి ఎమ్మడే టీఆర్ఎస్ కాడు పంపించారు. రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఇట్లనే కొంతమంది నామినేషన్లు, అది తెలుగుదేశం కావచ్చు, కాంగ్రెస్ ఆ కార్యక్రమం కూడా పెట్టుకున్నారా? నిజమండి, నామినేషన్ వేయంగానే లాగేస్తారా? ఇప్పుడు భవిష్యత్తులో చూస్తారు కదా మీరు ఏం జరగబోతుంది. తుమ్మల గారు కరెక్టేనా? అది ఎవడు రాజకీయ పరంగా మనం మాట్లాడటానికి పనికొస్తుంది కానీ నేనున్న ఇప్పుడు వాళ్ళ పార్టీలో నుంచి వస్తున్నారంటే ఆ పార్టీ నాయకత్వానికి కూడా ఇది ఉండాలి కదండి. మన పార్టీలో ఎందుకు పోయారు? అటువంటి వాళ్ళకి టికెట్ ఇస్తారండి? మాటికి వెళ్ళి కండవ కప్పుకున్నోడు ఏం చేస్తారు పాపం? అటువంటి ఇస్తేనేమో అట్లా అంటారు, ఇవ్వకపోతేనేమో పోటీ చేయలేకపోయారు అంటారు. అందుకనే బలం లేనప్పుడు పోటీ చేస్తే వాళ్ళకి తెలియట్లేదా ఇది మన? ఇక్కడ మాత్రం తుమ్మల గారు కరెక్ట్ కాదు. మా జిల్లాలో 1110 ఓట్లు, 552 ఓట్లు కాంగ్రెస్ మీద గెలిచింది, 138 టీఆర్ఎస్ గెలిచింది. మరి పోటీ చేసినది ఎందుకు? నేను అందుకనే మీ క్వార్టర్లోనే మాట్లాడాము, టీవీలో మాట్లాడకూడదు. కానీ ఇది సుఖేంద్ర గారితో మాట్లాడాం, ఎవరికి బలం ఉన్నాయి వాళ్ళు తీసుకుంటే మంచిదంటే కాంగ్రెస్ పార్టీయే ముందుకు రాలా. ఎందుకు రాలే సార్? మేము ముందుకే వచ్చినాము. సరే, అది వద్దన్నా కాదన్నా పిసిసి ప్రెసిడెంట్, సిఎల్పి నాయకుడు, సరే టీఆర్ఎస్ తో అడ్జస్ట్మెంట్ అనేటువంటిది మంచిది. ఎవరు బలాబలాలు ఉన్న దగ్గర వాళ్ళు పోటీ చేయడంలో తప్పు లేదనేటువంటిది ఉత్తరప్రాయంగా అంగీకరించినటువంటిది. అట్లనే కమ్యూనిస్టులు బలం ఉన్న కాడ కమ్యూనిస్టులు, బీజేపీ బలం ఉంటే బీజేపీ, టీడీపీ బలం ఉంటే టీడీపీ. ఎందుకంటే ఈ ఎమ్మెల్సీలతోనే ప్రభుత్వాలు వచ్చేది లేదు, పోయేది లేదు. కానీ ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు రాజకీయ వ్యవస్థను ఇప్పుడు జరిగిన పరిణామాలు చాలా దెబ్బతీసినాయి. ఇది భవిష్యత్తులో ఏ పార్టీకి కానీ ఏ దానికి కూడా మంచిది కాదనేది మా భావన. తుమ్మల గారు కూడా 100% అంగీకరిస్తారు. కాకపోతే ఇప్పుడు మాట్లాడేది రాజకీయ ధర్మంగా మాట్లాడుతున్నారు. రైట్. తుమ్మల గారు ఫైనల్ గా ప్రజలకి సందేశం ఇస్తే, ఇది జనవరి 1 అందరూ సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. ఆ పెద్దలు కోరుకున్నట్టుగా, ప్రజలు కోరుకున్నట్టుగా, మీరు ఆశించినట్టుగా తెలంగాణ రాష్ట్రం
అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ సంక్షేమ కార్యక్రమాల్లో భారతదేశంలో అగ్రగామిగా ఉండాలని కోరుకుంటూ దానికి సహకరించమని చెప్పి పెద్దలను కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు తుమ్మల గారు, మీరు సేపు మాట్లాడినందుకు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పార్థసారథి గారు ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తారు. తర్వాత ఒక బ్రేక్ తర్వాత మళ్ళీ చర్చ కొనసాగుతుంది. శుభాకాంక్షలు పెద్దలకి, మిత్రులకు, రాష్ట్ర ప్రజలందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కొత్త సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరంలో అందరూ సుఖ సంతోషాలతో, రైతులు, కార్మికులు, విద్యార్థులు అందరూ సంతోషంతో ఉండాలని చెప్పేసి ఆశిస్తా ఉన్నాం. రైట్, ఇప్పుడు చిన్న విరామం తర్వాత లైవ్ షో కొనసాగుతుంది.